రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడికి వచ్చే నెలలో రేషన్ పంపిణీపై ఇప్పుడిప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. రేషన్ పంపిణీని బంద్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో రేషన్ సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీంతో పాటు రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ 3,500 రూపాయల చొప్పున మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంపిణీ అయితే చేయబోతుంది. సో ఈ యొక్క 2 విషయాలకి సంబంధించి ఎవరెవరు అర్హత సాధిస్తారు, ఎవరెవరికి ఈ విధంగా డబ్బులొస్తాయి, ఎవరెవరికి ఏ విధంగా మనకు రేషన్ బియ్యాన్ని పంపిణీ అనేది చేయబోతున్నారు, కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రితో కలిసి ఊహించని శుభవార్తనైతే అందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి రేషన్ సరుకులతో పాటు రేషన్ సరుకులు వద్దంటే డబ్బులను కూడా ఇచ్చే అంశంపై పరిశీలిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు, రైతులకు మేలు చేర్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యమే కాకుండా జొన్నలు మరియు మొక్కజొన్నలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. పౌష్టికాహార లోపాన్ని నివారించడంతో పాటు సామాన్యులకు తక్కువ ధరకే బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది. రైతుల నుంచి మొక్కజొన్న, జొన్నలను ప్రభుత్వం నేరుగా కనీస మద్దతు ధరకు సేకరించి, అలాగే సాధారణంగా సేకరించిన ధాన్యాన్ని మార్కెట్లో వేలంలో వేయకుండా ప్రజలకే నేరుగా అందించడం ద్వారా మధ్యవర్తులకు, దందాకు అడ్డుకట్టపడనుంది. కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా ఆర్థిక భరోసా కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కేవలం రేషన్ కార్డుదారులకు పరిమితం కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ విద్యార్థుల్లో చదువుకునే గురుకులాల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో కూడా వర్తించనుంది. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ జొన్నలను, మొక్కజొన్నలను సరఫరా చేయబోతుంది. పేదవాడి ఆకలి తీర్చే ధాన్యం కావాలి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆకాంక్షించినట్లు నిర్ణయం తీసుకుని సామాజిక ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచనుంది. కేవలం ఆహార అవసరాలకే కాకుండా పౌల్ట్రీ రంగానికి కూడా తక్కువ ధరకే ధాన్యం అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనివల్ల గ్రామీణాభివృద్ధి వ్యవస్థ బలపడడంతో పాటు పశుగ్రాసం సస్యశ్యామలంగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర సంక్షేమ రంగంలో మరో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారుడు ఎవరైనా సరే ఈ యొక్క రేషన్ సరుకులను అయితే తీసుకోవచ్చు. కానీ వచ్చే నెల నుంచి బియ్యం బంద్ చేసి బియ్యంతో పాటు వీటిని కూడా అయితే ఇవ్వబోతున్నారు. సో బియ్యం మాకు వద్దనుకుంటే డైరెక్ట్గా మీరు జొన్నలు, రాగులు తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు జొన్నలు, రాగులతో పాటు బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు శుభవార్త అందించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులను అందివ్వాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ఒక ప్రతిపాదనను చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంతో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రేషన్ కార్డుదారులందరికీ కూడా లబ్ధి చేకూరబోతుంది. చాలామంది రేషన్ బియ్యాన్ని తినకుండా వారు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. బ్లాక్ మార్కెట్లో అమ్మడం వల్ల చాలా రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో తరలిస్తుండడం ద్వారా అనర్హులకు బియ్యం అందుతున్నాయని కేంద్ర ప్రభుత్వం భావించి ఈ యొక్క అక్రమ రేషన్ దందాన్ని మట్టి కరిపించాలని చాలా ప్రయత్నాలు చేసి విఫలమైనటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా సరికొత్త నిర్ణయానికి నాంది పలకనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రేషన్ అక్రమ బియ్యాన్ని రవాణాను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎవరైతే రేషన్ బియ్యం మాకు వద్దు అనుకుంటారో అటువంటి వారికి డైరెక్ట్గా డబ్బులను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమాచారం. ఒక్కొక్క కార్డుదారునికి గరిష్టంగా 3,500 రూపాయల నుంచి మనకు డబ్బులైతే అందబోతున్నాయి. 2,500 రూపాయలు కొంతమందికి, అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను బట్టి ఈ యొక్క అమౌంట్స్ అయితే ఉంటాయి. కొంతమందికి 2,500 రూపాయలు వస్తే కొంతమందికి 3,500 రూపాయల చొప్పున నగదును అందివ్వబోతున్నారు. ఇవి నగదు రూపంలో కాకుండా ఈ వోచర్ రూపంలో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ వోచర్ అనేది మీ రేషన్ కార్డుకి ఈకేవైసీ అయినటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే రేషన్ కార్డుతో
ఆధార్ కార్డ్‌ని ఈకేవైసీ చేసుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ ఈకేవైసీ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళ యొక్క మొబైల్ నంబర్‌కి డైరెక్ట్‌గా రేషన్ కార్డ్ లింక్ అయి ఉంటుంది కదా! వారి యొక్క మొబైల్ నంబర్‌కి ఈ వోచర్‌ని అయితే ప్రతి నెల 1 తారీఖునే జనరేట్ చేస్తుంది. ఆ యొక్క ఈ వోచర్‌ని ఉపయోగించి మనం బహిరంగ మార్కెట్‌లో అయినా సరే లేదా రేషన్ షాపులో అయినా సరే మనం ఈజీగా రేషన్ సరుకులు కావాలంటే రేషన్ షాపుల దగ్గరికెళ్ళేసి ఈ వోచర్ ద్వారా మనం స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. లేదా మనం ఆహ్, నార్మల్‌గా మనకు బియ్యం కావాలనుకుంటే బియ్యమైనా తీసుకోవచ్చు. లేదా బహిరంగ మార్కెట్‌లో మనం కావాలి అనుకుంటే ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో నాకు రేషన్ షాపులో ఇచ్చే బియ్యం వద్దు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం కొనుక్కుంటాను అనుకున్నప్పుడు మనకిచ్చినటువంటి ఈ వోచర్‌ని తీసుకొని డైరెక్ట్‌గా ఆ యొక్క ఈ వోచర్ ద్వారా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. ఇంకా చాలా చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఆ ఈ వోచర్‌ని మనం ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా మన డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లో కూడా ఆ రూ. 3,500 కావచ్చు, 2,000 కావచ్చు, 1,500 కావచ్చు మీకు ఎంత అమౌంట్ అయితే ఉంటుందో మీ కుటుంబ సభ్యులను బేస్ చేసుకొని గరిష్టంగా రూ. 3,500 వరకు వేస్తారు కదా! ఈ అమౌంట్స్ అన్నిటిని కూడా మీరు డబ్బుల రూపంలో కూడా మార్చుకోవచ్చు. సో, దీనికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలో మనకు గుడ్ న్యూస్ అయితే అందివ్వబోతున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద గత 2019 సంవత్సరంలో కరోనాలో మనకు ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలలో కూడా కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ రూపంలో రేషన్ బియ్యం అయితే పంపిస్తూ ఉంది. అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యానికి మరో కేజీ జోడించి 6 కేజీలుగా ఒక్కొక్క లబ్ధిదారునికైతే అందిస్తూ ఉంది. సో, ఇప్పుడు ఈ బియ్యం కావాలనుకుంటే మీరు బియ్యం తీసుకోవచ్చు. నాకు బియ్యం వద్దండి, డబ్బులు కావాలి అనుకుంటే ఆ ఈ వోచర్‌ని మీరు ఈజీగా క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు బహిరంగ మార్కెట్‌లో ఈ యొక్క ఈ వోచర్‌ని ఉపయోగించే కొంటాను అంటే సో, అలాగ కూడా చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా మనకు లబ్ధిదారులకి బెనిఫిట్ అయితే ఇవ్వబోతున్నారు. సో, బేసిక్‌గా మనకు రేషన్ బియ్యం కావాలంటే రేషన్ షాప్‌లో ఇచ్చేటువంటి సరుకుల ధరలకే మనం కొనుక్కోవచ్చు. అయితే ఇప్పుడు ఇస్తున్నటువంటి రేట్లకి అప్పుడు ఇవ్వరండి. సో, ఈ వోచర్ వచ్చిన తర్వాత రేట్లు మారతాయి. ఎందుకంటే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒక కిలో బియ్యం అనేది ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ మనకు డబ్బులు ఆ కిలో బియ్యానికి మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ యాడ్ చేస్తుంది. సో, ఫైనల్‌గా మొత్తం కలిపితే మనకు ఫ్రీగా వస్తున్నాయి. కానీ మనకు అక్కడ చూస్తే రేషన్ బియ్యం ఫ్రీగా రావండి. కేజీ వచ్చేసి మనకు ఇంచుమించు రూ. 15 పైనుంచి మనకు రూ. 25, రూ. 30 లోపు మధ్యలో అయితే రేట్ అయితే వస్తుందో వాటిలకి. అప్పుడు మనం రేషన్ బియ్యం కావాలంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకు కొనుక్కుంటాం. లేదా మనం బయట మేలు రకం బియ్యం, సన్న బియ్యం మీద కావాలనుకుంటే సన్న బియ్యం తీసుకుంటాం. సో, ఈ విధానాలతో మనకు గుడ్ న్యూస్ అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. మొత్తంగా మనకు వచ్చే నెల నుంచి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జొన్నలు, మొక్కజొన్నలు ఈ యొక్క రాగులు కూడా అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు. మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. అండ్ మనకు ఈ యొక్క రేషన్ బియ్యానికి బదులుగా కార్డుదారునికి రూ. 3,500 డబ్బులు ఇస్తామని చెప్పాను కదా! సో, అది మనకు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనే విషయానికి వస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం దీనిపైన టెస్టింగ్ చేస్తుందన్నమాట. సో, మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని రాష్ట్రాలలో మనకు దీన్ని ప్రవేశపెట్టింది. సో, అక్కడ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితే తర్వాత దీన్ని దేశవ్యాప్తంగా అయితే ఇంప్లిమెంట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది. మొత్తంగా మనకు వచ్చే నెల 3వ వారం లేదా 4వ వారం పైన దీనిపైన అప్డేట్ కూడా రావచ్చు. సో, ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానెల్‌ని వాచ్ చేస్తుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.